అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ప్రస్తుతం మనం నాగార్జున సాగర్ వద్ద నిర్మిస్తున్నటువంటి సుంకిశాల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మొన్న కూలినటువంటి రిటైనింగ్ వాల్ ప్లేస్ లో ఉన్నాం. ప్రస్తుతం ఒకసారి దానికి సంబంధించి ఒకసారి విజువల్ చూపించే ప్రయత్నం చేద్దాం. ఇది సుంకిశాల పంప్ హౌస్ ఏదైతే ఉందో ఈ పంప్ హౌస్ నిర్మిస్తున్నటువంటి ప్రాంతము, దానికి సంబంధించి కనిపించేటువంటి రిటైన్ వాల్ ఏదైతే ఇటు సైడ్ గోడ విజువల్ లో ఈ వాల్ కనిపిస్తుందో ఆ వాల్ కు సంబంధించి అదే వాళ్ళు కంటిన్యూటీగా అంటే ఇప్పటికీ అక్కడ వర్క్ జరుగుతుంది. లేబర్ కూడా దానికి సంబంధించి పంప్ హౌస్ పెట్టడానికి కూడా ఒకవైపు వర్క్ అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా ఇక్కడ నుంచి ఆ వాల్ ఏదైతే ఉంది ఇక్కడ నుంచి ఇక్కడ నిర్మించడం, దీనికి 3 టన్నెల్స్ ఏవైతే ఉన్నాయో 3 టన్నెల్స్ కు సంబంధించి కూడా 3 టన్నెల్ నాగార్జున సాగర్ నీరు ఏదైతే డెస్టోరేజ్ కి సంబంధించి డెస్టోరేజ్ కి సంబంధించినటువంటి వాటర్ ను ఒకవైపు పంప్ హౌస్ నుంచి కూడా హైదరాబాద్ కు కూడా తరలించేందుకు ఈ పంప్ హౌస్ నిర్మిస్తున్నారు. సుంకిశాల పంప్ హౌస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి రిటైనింగ్ వాల్ ఇక్కడే కూలింది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున రాజకీయ చర్చ కూడా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. పంప్ హౌస్ కు సంబంధించి ఈరోజు బీజేపీ బృందం కూడా ఒకవైపు దీన్ని పరిశీలించేందుకు కూడా ఇక్కడికి వచ్చింది. బీజేపీ బృందానికి అటు ఉన్నటువంటి హెచ్ఎండి అధికారులు కానివ్వండి, ఇటు నిర్మిస్తున్నటువంటి మెగా సంస్థ ఏదైతే ఉందో మెగా సంస్థకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఇక్కడ ఉండి ఏ విధంగా కూలిపోయిందన్న దాన్ని వివరించారు. ఇప్పటికే రాజకీయంగా కూడా ఒకవైపు రంగు అయితే పులుముకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దీనికి సంబంధించి మెగా సంస్థ ఏదైతే ఉందో దాదాపుగా 2200 కోట్లకు సంబంధించినటువంటి ఈ ప్రాజెక్టు నాణ్యత లోపం వల్లనే కూలిపోయింది. అదే సంస్థకు కూడా ఒకవైపు కూడా ఎందుకు ఇస్తున్నారంటూ కూడా ఇప్పటికే అటు బీజేపీ నేతలు విమర్శిస్తున్నటువంటి తరుణంలో ఈరోజు ప్రాజెక్టులో విజిటింగ్ దీనికి సంబంధించి కూడా ఒకవైపు విజిటింగ్ అయితే చేశారు. మరి దీనికి సంబంధించి అధికారులు చెప్తున్న ఒకటే టన్నెల్స్ 3 స్టోరేజ్కి సంబంధించి 3 టన్నెల్స్ కూడా ఒకవైపు కూడా నిర్మిస్తున్న దాంట్లో మిడిల్ టన్నెల్ ఏదైతే ఉందో అది ఇంత లెవెల్లో గతంలో 10 ఏళ్ల నుంచి ఎప్పుడు లేని విధంగా కూడా ఇంత ఫ్లోటింగ్ వస్తుందని అనుకోలేదు కాబట్టి అది ఓపెన్ ఉండే దానికి సంబంధించి ఒక్కసారిగా వరద ఉధృతి ఎక్కువ కావడంతో కూడా టన్నెల్లోకి వాటర్ రావడంతో రిటైనింగ్ వాల్ అనేది కూలిపోయిందని చెప్పడం కాకుండా దానికి సంబంధించి ఇట్లాంటి ప్రమాదాలు కన్స్ట్రక్షన్లో ప్రాజెక్ట్ ఉంది కాబట్టి ఇట్లాంటి ప్రమాదాలు కూడా కామన్గా జరుగుతూ ఉంటాయి. దీనికి సంబంధించి ఆ సంస్థ ఏదైతే ఉందో మెగా సంస్థనే దీన్ని మళ్ళీ తిరిగి దీనికి కాబట్టినటువంటి వ్యయం ఏదైతే ఉందో దీనికి అదే సంస్థ కూడా ఒకవైపు కూడా దీన్ని చేపడుతుందని చెప్పి కూడా అధికారులు అంటున్నారు. మరి ఈ వైఫల్యం ఎవరితో ఒకవైపు అధికారులదా, ఎందుకంటే ఆగస్టు 2 నాడు కూడా ఒకవైపు దీనికి సంబంధించి కూడా ఈ ప్రాజెక్టుకు సంబంధించి కూలిపోతే ఒక వారం రోజుల తర్వాత కూడా దీనికి సంబంధించినటువంటి వీడియో బయటికి వచ్చింది. ఆ వీడియో వచ్చినంత వరకు కూడా అధికారులు ఎవరు కూడా మరోవైపు ఇది నిర్మిస్తున్నటువంటి మెగా సంస్థ కూడా దీన్ని బయట పెట్టలేదు కాబట్టి దీన్ని తప్పెవరిది అని చెప్పి ఒకవైపు నెటిజన్లు ప్రశ్నిస్తుంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి సంస్థ ఏదైతే ఉందో మెగాకు సంబంధించి కూడా వాళ్ళు నాణ్యత లేని పనులు చేస్తున్న వాళ్ళకే ఇస్తుందని చెప్పి కూడా విపక్షమైనటువంటి మరొక బీజేపీ ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఈ పనులకు సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో ఏ విధంగా కూలింది, ఎందుకు కూలింది అనే దాని మీద పరిశీలిస్తున్నారు. మరి తప్పెవరిది అన్నది ఇంకా క్వశ్చన్ మార్క్ గానే మరి అధికారులు ఇంకేం చెప్తారన్న దానిపై అధికారులను అడిగి తెలుసుకుందాం. కెమెరామెన్ గణేష్తో శ్రీధర్, ఆర్టీవీ, సుంకిశాల ప్రాజెక్ట్, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.